అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ యువజన విభాగం ఆధ్వర్యంలో ఈరోజు ఖమ్మంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఇందులో పూర్తిగా 65 పై కంపెనీలు 5,000కు పైగా ఉద్యోగాలు కూడా ఇందులో తెలంగాణ యువజన విభాగం ఆధ్వర్యంలో నిరుద్యోగులైన యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈరోజు ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. మనం విజువల్స్ చూసుకోవచ్చు. పూర్తిగా జాబ్ మేళాకి విద్యార్థులంతా కూడా అత్యధికంగా వేల సంఖ్యలో పాల్గొన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఖమ్మంలో కనబడుతోంది. మొత్తంగా పూర్తిగా 65 కంపెనీలు 5,000కు పైగా ఉద్యోగాలు ఇక్కడ ఆఫర్ చేస్తుండటంతో ఖమ్మం జిల్లాతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి కూడా, మండలాల నుంచి కూడా నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో ఈరోజు ఇక్కడ సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహిస్తున్న జాబ్ మేళాకు హాజరయ్యారు. పూర్తిగా వాళ్ళు ఇప్పటివరకు కూడా వాళ్ళ అప్లికేషన్స్ అంతా కూడా అంటే ఏ కంపెనీస్లో ఏ జాబ్ ఆఫర్స్ ఉన్నాయో కూడా వాళ్ళంతా సెలెక్ట్ చేసుకొని పూర్తిగా వాళ్ళకు ఒక డిస్ప్లే అయితే పూర్తిగా ఇచ్చారు. ఆ ఫ్లెక్సీల రూపంలో డిస్ప్లే ఇచ్చి ఆ డిస్ప్లేలో భాగంగా ఎవరు వాళ్ళ అర్హతను బట్టి ఆ జాబ్ ఎంపిక చేసుకునే అవకాశం కూడా ఉందంటూ చెప్తున్నారు. సో ప్రస్తుతం మన దగ్గర తెలంగాణ యువజన విభాగం అధికారి సునీల్ రెడ్డి మనకు అందుబాటులో ఉన్నారు. మనం సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సో సార్ చెప్పండి, సో ఇప్పటివరకు అంటే 65 కంపెనీలు 5,000 పైగా ఉద్యోగాలు ఉన్నారు. చాలామంది ఇక్కడ చూస్తుంటే నిరుద్యోగ యువకులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. పూర్తిగా ఈరోజు ఎంతమందికి ఉద్యోగావకాశాలు కల్పించే వీలుంటుంది సార్ ఈ జాబ్ మేళాలో? తెలంగాణలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ రోజున టీఎస్ స్టెప్ ద్వారా ఖమ్మం జిల్లా కలెక్టర్ గారి సారథ్యంలో దాదాపు 65 కంపెనీలతోని 5,000 పైచిలకు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పాలనే ఉద్దేశంతో ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో ఈ రోజున ఈ మెగా జాబ్ మేళాని ఖమ్మంలో ఎన్నడూ లేనంత విధంగా 5,000 పైచిలకు ఉపాధి అవకాశాలతోని జాబ్ వేకెన్సీ అని 65 కంపెనీలకు సంబంధించిన హెచ్ఆర్లు వాళ్ళ ప్రతినిధులు ఇక్కడ రావడం జరిగింది. ఆల్రెడీ ఇప్పటికే 10,000 దాకా దాదాపు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ రిజిస్ట్రేషన్ చేసుకునే దాని భాగంలో జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువత ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారు సారథ్యంలో గడిచిన వారం రోజుల్లో సోషల్ మీడియా ద్వారా కానీ, అటు కాలేజీల్లో, స్టడీ సెంటర్లో, బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో, ప్రతి గ్రామంలో పంచాయతీ వాళ్ళ ద్వారా, గ్రామంలో పంచాయతీ వాహనాల ద్వారా ప్రచారం చేయడం కానీ, మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రచారం చేయడం కానీ, జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి గారి ద్వారా కానీ ప్రచార కార్యక్రమం అంటే ప్రతి ఒక్క నిరుద్యోగికి ఈ విషయం తెలుసుకొని ఉపాధి జాబ్ మేళా గురించి ఈ కార్యక్రమంలో భాగవాలనే ఉద్దేశంతో చాలా విస్తృతంగా ప్రచారం చేసి ఈ రోజున దాదాపు 10,000 మంది రిజిస్ట్రేషన్తో ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన వారు అందరూ ఈ యొక్క హెచ్ఆర్ల దగ్గర ఏదైతే ఇది కంపెనీల దగ్గర ఈ యొక్క దీంట్లో ఇంటర్వ్యూలో పాల్గొని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇందులో 18 నుంచి 30 సంవత్సరాల నుండి 0 to PG చదువుకున్న వారందరూ అర్హులే. వారి యొక్క విద్యార్థిని బట్టి ఇక్కడ ఇంటర్వ్యూలు జరగడం, వారికి వెంటనే ఉపాధి వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం కూడా జరుగుతుంది. కావున జిల్లాలోని యువత అంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి జిల్లా యువజన క్రీడల శాఖ తరఫున కోరుకోవడం జరుగుతుంది. అంటే సార్ పూర్తిగా ఈ ఎన్ని కంపెనీస్ అంటే ఏ సంస్థకు చెందిన కంపెనీస్ ఇందులో పాల్గొంటున్నాయి, నిరుద్యోగ యువకులకు అంటే వాళ్ళ డిజిగ్నేషన్ అంటే వాళ్ళ విద్యార్హతను బట్టి ఎలాంటి ఉద్యోగాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి సార్ ఈరోజు? ఇందులో ఐటీ రంగానికి సంబంధించి కానీ, అందులో ఫార్మా అని ఫార్మాసిస్టు, ఫార్మా, తర్వాత ఐటీఐ చదువుకున్న వాళ్ళకి, సెక్యూరిటీ గార్డు పోవాలనుకున్న వాళ్ళకి వాళ్ళ యొక్క విద్యార్హతను బట్టి అందులో 7th క్లాసు, ఇంటరు, డిగ్రీ, పీజీ, ఐటీఐ, ఇంజనీరింగు, ఎంటెక్, బీటెక్, తర్వాత ఎంఎస్సి, ఎంబీఏ వాళ్ళ యొక్క విద్యార్హతను బట్టి అందులో ఉపాధి అవకాశాలు ఉంటాయి. దాన్ని బట్టి వాళ్ళ శాలరీస్ కూడా 15,000 నుంచి స్టార్ట్ చేసి 60,000 దాకా ఉద్యోగ వాళ్ళకు కూడా ఇందులో కల్పించడం జరుగుతుంది. సో మొత్తంగా చూశారు కదా, పూర్తిగా 18 నుంచి 35 సంవత్సరాల లోపున్న యువతీ యువకులు పూర్తిగా కూడా ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు అంటున్నారు. 65కు పైగా చెందిన కంపెనీలలో 5,000కు పైబడిన ఉద్యోగాలు కూడా ఇక్కడ ఉన్నట్టు తెలిసింది. ఇప్పటికే 10,000 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్లు కూడా చేసుకున్నారని చెప్పేసి ఇక్కడ చెప్తుంది. పూర్తిగా విద్యార్హతలు డిగ్రీ కానీ, అదే ఐటీఐ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ, బీటెక్ కానీ, డిప్లొమా కానీ ఇలా ఎలాంటి విద్యార్హతలు ఉన్నా కానీ ఈ 65 కంపెనీలలో పూర్తిగా ఏదో ఒక కంపెనీలో వాళ్ళ విద్యార్థులను బట్టి కూడా ఉద్యోగాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు చెప్పేసి అంటున్నారు. పూర్తిగా ఇప్పుడు ఆల్రెడీ రిజిస్ట్రేషన్లు పూర్తిగా అయిపోయినాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయిపోయిన తర్వాత పూర్తిగా వాళ్ళని వెరిఫికేషన్కి అయితే పిలుస్తున్నారు. అంటే లైక్ ఒక చిన్న ఇంటర్వ్యూ లాంటిది ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఈరోజే వాళ్ళకి నియామక పత్రాలు కూడా అందజేస్తామని జిల్లా యువజన క్రీడా శాఖ విభాగ అధికారి సునీల్ రెడ్డి మనతో చెప్తున్నారు. సో ఏదేమైనా ఇక్కడ ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియం నిర్వహిస్తున్నట్టు మెగా జాబ్ మేళాలో ఇప్పటికే విద్యార్థులు వేల సంఖ్యలో పాల్గొన్నారంటే ఆ గడిచిన 10 సంవత్సరాల్లో
పూర్తిగా ఉద్యోగ నోటిఫికేషన్ల పేరుతో కాలయాపన చేశారు కాబట్టి ఆ నిరుద్యోగం ఇంత పెద్ద ఎత్తులో ఉందని చెప్పేసి కూడా నిరుద్యోగ యువతి యువకులు చెప్తున్న పరిస్థితి అయితే పూర్తిగా కనబడుతుంది. సో మన దగ్గర ఆ నిరుద్యోగ యువతి యువకులు ఉన్నారు. మనం వారిని కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రోజు నిర్వహిస్తున్న జాబ్ మేళాలో ఇప్పుడే ఒక విద్యార్థి అంటే నిరుద్యోగి జాబ్ సాధించాడు. సో మనోడికి ఏ కంపెనీలో ఉద్యోగం వచ్చింది, జీతం ఎంత అనే విషయం మనోడిని అడిగి తెలుసుకుందాం. సో తమ్ముడు చెప్పు, ఏ కంపెనీలో ఉద్యోగం వచ్చింది, జీతం ఎంత ప్రిఫర్ చేస్తున్నారు? శ్రీవల్లి ఎంటర్ప్రైజెస్లో నాకు జాబ్ వచ్చింది. మంత్లీ 21,000 సార్. అంటే ఎక్కడ ఆఫర్, అంటే నీ క్వాలిఫికేషన్ ఏంటి? నా క్వాలిఫికేషన్ బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్. దానివల్ల నాకు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఇంజనీరింగ్ పోస్ట్ వచ్చింది. దాంట్లో 21,000 ఫర్ యానం. అంటే ఇలా జాబ్ మేళాకి రావడం మీకు ఉద్యోగం అంతా సంతోషంగా ఉందని? చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వం ఇలా జాబ్ మేళా పెట్టడం వల్ల నిరుద్యోగులు కూడా చాలామంది ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం చాలా సంతోషకరంగా ఉంది. చూసారు కదా, పూర్తిగా శ్రీవల్లి ఎంటర్ప్రైజ్ కంపెనీలో మనవాడికి 21,000 నెల జీతంతో కూడా పూర్తిగా ఈరోజు నిర్వహించిన జాబ్ మేళాలో కూడా తను ఉద్యోగం సాధించడం జరిగింది. ఇంకా వీళ్ళొక్కలే కాదు, ఎంతోమంది నిరుద్యోగ యువతి యువకులు కూడా ఈరోజు ఆ జాబ్ మేళాలో పాల్గొన్నారు. ప్రతి ఒక్క నిరుద్యోగికి అంటే నైటు 12 గంటలు అయినా కానీ అందరికీ వాళ్ళ విద్యా అర్హతలను బట్టి అందరికీ ఈరోజు అపాయింట్మెంట్లు పూర్తిగా ఇచ్చే తీరుతామని చెప్పేసి కూడా జిల్లా యువజన క్రీడా విభాగం అధికారి సునీల్ రెడ్డి పూర్తిగా చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. అంటే ఇదొక్క కంపెనీ కాదు, పూర్తిగా 65కు పైబడిన కంపెనీలు ఈరోజు జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి. పూర్తిగా 5,000కు పైగా ఉద్యోగాలు ఈరోజు వీళ్ళకి ప్రిఫర్ చేస్తున్నారు. అయినా అంటే నిరుద్యోగ యువతి యువకులు పెద్ద ఎత్తున వచ్చినా కానీ వాళ్ళకు 5,000కు పైగా ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి ఎంతమంది ఎలిజిబుల్ అయితే అంత ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఉద్యోగావకాశం కల్పిస్తామని చెప్పేసి కూడా పూర్తిగా అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏది ఏమైనా నిరుద్యోగం అనేది కొంత ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఇలాంటి జాబ్ మేళాలు పెట్టి మాకు ప్రైవేట్ ఉద్యోగాలు ఇవ్వడం కూడా కొంత మాకు సంతోషంగా ఉందని చెప్పేసి నిరుద్యోగ యువతి యువకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది కెమెరా పర్సన్ నాగేంద్రబాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.